ఎలాగైనా మావయ్యను బయటికి తీసుకొస్తానత్తయ్య అని చెప్పేసి శారదకు మాట ఇస్తుంది. ఇక ఈలోగా ఎలాగైనా ఇంటికెళ్ళి నాన్నను బ్రతిమిలాడాలని చెప్పేసి భూమి అనుకుంటుంది. వెంటనే శరత్చంద్ర వాళ్ళ ఇంటికి వెళ్తుండగా ఈలోపు నక్షత్ర చూస్తుంది. ఏంటే నీకు ఏం అధికారం ఉందని చెప్పేసి ఇంట్లోకి అడుగు పెట్టడానికి వస్తున్నావు అంటుండగా నక్షత్రను తోసేసి ఇంట్లోకి వస్తుంది. అదే సమయానికి గోరంట ఏంటమ్మాయి ఆ అమ్మాయిని అలా నెట్టేసి లోపలికి దూసుకొస్తున్నావు అంటుండగా అప్పుడు వెంటనే భూమి కల్లేర చేస్తుంది. అమ్మో చూస్తుంటే ఆ శోభచంద్ర చూసినట్టు అనిపిస్తుంది, నాకెందుకు అని చెప్పేసి విధంగా అనుకుంటుంది. నాన్న అని చెప్పేసి లోపలికి వెళ్తుంది. ఈలోపు వెంటనే అసలు నాన్న ఎవరు, నువ్వు ఎందుకు వచ్చావు, ఏం పని మీద వచ్చావు అని విధంగా అడుగుతుండగా దయచేసి నేను ఒక్క మాట చెప్తున్నాను వినండి నాన్న. మామయ్య ఎలాంటి తప్పు చేయలేదు. మీరు కాస్త ఆలోచించి మామయ్య మీద పెట్టిన కేసుని విత్డ్రా చేసుకోండి అని అంటుండగా చూసావా బావా ఎలా ఇంట్లోకి కాకుండా ఏకంగా దొంగలు ఊరు పంచుకున్నట్టుగా ఈ భూమి ఉన్ను ఆ కేపీ ఒక ప్లాన్ ప్రకారం వచ్చి నిన్ను ఇక మాటలు పెట్టి మభ్యపెట్టి బయటికి తీసుకురావాలి ప్లాన్ చేసినట్టుగా ఉంది బావా. ఎందుకంటే నువ్వు ఎలాగైనా నన్ను బయటికి తీసుకురా, ఆ తర్వాత నా కొడుకును ఒప్పించి ఇక మీకు పెళ్ళి జరిగిందని అందరి ముంగట చెప్పిస్తానని ఆ కేపీ చెప్పినట్టుగా ఉన్నాడు. అందుకే భూమి నిన్ను బ్రతిమిలాడడానికి వచ్చింది చూసావా బావా అని విధంగా అపూర్వ అంటూ ఉంటుంది. నువ్వు అలా అనుకుంటున్నావా? దానికి నేను ఏం చేయలేను. ఎందుకంటే మామయ్య ఎలాంటి పొరపాటు చేయలేదని నా మనస్సాక్షికి తెలుసు, ఆఖరికి నీకు కూడా తెలుసు. చెయ్యని తప్పు తన మీద నింద వేసి కావాలని అతన్ని అరెస్ట్ చేశారు. కానీ ఇక్కడ ఏంటి నిజం అనేది ఈరోజు కాకపోయినా రేపైనా బయటపడుతుంది. నాన్న ఒక్క మాట చెప్తున్నాను విను. మామయ్య ఎలాంటి తప్పు చేయలేదు. కావాలంటే నేను అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, మామయ్య నిర్దోషి. ఎవరు అమ్మని చంపారో, కావాలని ఎవరు ఏం చేస్తున్నారో అన్నీ ఏదో ఒక రోజు బయటపడతాయి. ఆ రోజు నువ్వనుకున్నా ఈరోజు నమ్ముతున్నావే, ఆ నమ్మిన నిజాన్ని రేపు బయటపడ్డ తర్వాత నువ్వు చాలా బాధపడతావు మా అని విధంగా శరత్చంద్రతో అంటూ ఉంటుంది. బావా ఈ భూమి తన మాటలతో నిన్ను ఎలాగైనా కేపీని బయటికి తీసుకురావాలని ప్లాన్ చేస్తుంది బావా. అయినా భూమి మాటలు పట్టించుకోకు బావా. ఆ కేపీ మా అక్కని చంపాడు, అంతేకాకుండా ఆ ఎస్ఐని చంపాడు. ఇన్ని చేసిన కేపీకి బెయిల్ ఇచ్చి కాకుండా ఏకంగా కేసు విత్డ్రా చేసుకోమని ఈ భూమి శారద ఆడుతున్న నాటకం బావా. నువ్వు అస్సలు నమ్మకు బావా. అయినా నమ్ముతానని నువ్వేలా అనుకుంటున్నావు అపూర్వ? నా కూతురు ఎప్పుడో చచ్చింది, అదే ప్రకారంగా ఇప్పుడు నేను అనుకుంటున్నాను. తక్షణమే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పేసి కోపంగా శరత్చంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బావా బావా అని ఈ విధంగానే ఏంటి భూమి మీ మామీను విడిపించుకోవడానికి వచ్చావా? అపూర్వ నీ ఆగడాలకు ఆనకట్ట వేసే రోజు ఏదో ఒక రోజు వస్తుంది. ఈరోజు మా నాన్నను నీ చేతిలో గుప్పెట్లో పెట్టుకొని నీ మాట వింటున్నాడని నువ్వు విర్రవిగుతున్నావు కదా. ఆ వీడియో బయటపడ్డ తర్వాత నీ విర్రవీగుడుతనం, నీ ఆటలు ఆనకట్ట నేనేయబోతున్నాను. ఏంటి కలకంటున్నావా? నేను కలకంటానో లేకపోతే నువ్వు కలలో విహరిస్తావో ముందే నీకు చూపిస్తాను. ఒక్కటి చెప్తున్నాను విను, ఏ రోజు నీదని ఊహల్లో తేలిపోకు. ఏదో ఒక రోజు నాకు కూడా ఉంటుంది. ఆ రోజు ఎదురు చూస్తూనే నువ్వుండు. ఎందుకంటే నీది ఏ సాక్ష్యం లేదని నువ్వు సంతోషంలో మిగులుతున్నావు. ఆ సాక్ష్యం నా దగ్గర ఉంది. ఏదో ఒక రోజు నీ బండారం బయట పెడతాను. ఇదే ఇంట్లో ఇదే నట్లింట్లో నేను నిలబడి నాన్నతో నిన్ను మెడలు పట్టుకొని బయటి గెంటేయకపోగా అప్పుడు శోభచంద్ర కూతునే కాదు అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇదేంటమ్మి ఆ భూమి మాటలు వింటుంటే నిజంగానే కళ్ళ కట్టినట్టుగా నేను మెడలు పట్టుకొని బయటి గెంటేలా అనిపిస్తుంది. అదేం చేస్తుంది లేపిన్ని పిల్ల కుంక, దాని అమ్మనే నేను చంపిన ఇదొకట అని విధంగా అనుకుంటూ ఉంటారు. ఈలోపు వెంటనే కోర్టులో కేసు ఫైల్ అవుతుంది కదా. రేపు కోర్టులో
సబ్మిట్ చేయాలని చెప్పేసి ఈ విధంగా ఇక కేపీని బాగా చితకబాది వెంటనే కోర్టుకు తీసుకొస్తారు. కోర్టులో ఇరువైపులా లాయర్లు మాట్లాడిన తర్వాత కావాలని కేపీ ఇక ఆస్తి కోసమని మీరాను పెళ్లి చేసుకోవడం, మొదటి భార్య ఉన్నప్పుడే కావాలని ఇక నిజం బయటపడ్డ తర్వాత శరత్చంద్ర భార్య శోభచంద్రను చంపడం, అంతేకాకుండా ఆ నిజం ఎస్ఐకి తెలిసిన తర్వాత ఎస్ఐని చంపడం, ఇదంతా ఆ కేపీ కృష్ణప్రసాద్ వల్లనే ఇదంతా చేశాడని అవతల వ్యక్తి లాయర్ వాదోపవాదం వల్ల మాట్లాడుతూ ఉండగా భూమి వెంటనే ఈ విధంగా అంటుంది, లేదు యువర్ ఆనర్, లాయర్ గారు చాలా పొరపాటుగా అంటున్నారు. అసలు మా మామయ్య ఎలాంటి తప్పు చేయలేదు. సరేమ్మా, నువ్వు అక్కడుండి కాదు, ఇక్కడికి వచ్చి నువ్వు ఏం చెప్పాలనుకుంటే అది చెప్పు. వెంటనే బోన్లోకి వస్తుంది. నిజం చెప్తున్నాను లాయర్ గారు, మా మామయ్య ఎలాంటి తప్పు చేయలేదు, కావాలని మా మామయ్య మీద నింద వేస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే అని ఈ విధంగా జరిగిందంతా చెప్తూ ఉంటుంది. మా మామయ్యకు ఎలాగైనా బెయిల్ వచ్చేటట్టు చేయండి. ఈ 5 రోజులలో ఖచ్చితంగా మా మామయ్య నిజాయితీని బయట పెడతాడు. దీని వెనుకాల మా అమ్మని చంపింది ఎవరో కూడా, అది కూడా మీ ముంగట నిజాన్ని బయట పెడతానని చెప్పేసి ఈ విధంగా అన్న తర్వాత వాదోపవాదాలు విన్న తర్వాత ఇక కృష్ణప్రసాద్కి బెయిల్ మంజూరు చేయబడుతుంది అని వెంటనే జడ్జి చెప్పేసరికి ఇక అపూర్వను శరత్చంద్ర షాక్ అయిపోతారు. ఈలోపు కోపంతో అపూర్వ ఇంటికి వెళ్తుంది. ఇక అక్కడ జరిగిన గుర్తు చేసుకుంటూ ఉంటుంది. మరోవైపు కేపీ బెయిల్ నుంచి బయటకు వస్తాడు కదా, ఇంటికి రమ్మని మీరా అంటుంది. లేదు మీరా, నేను ఆ ఇంట్లో అడుగు పెట్టను, ఆ ఇంటికి రాదలుచుకోలేదు. ఎందుకంటే నేను చేసే కొన్ని పనులున్నాయి. ఈ బెయిల్ వచ్చని రోజులు నేను వేరే కాడ ఉంటాను. అది కాదండి నాన్న, ఎక్కడుంటావు అని చెర్రి అంటుండగా, ఏదో ఒక చోట ఉంటానురా, మీరు నా గురించి టెన్షన్ పడకండి, కొన్ని చేసేటి ముఖ్యమైన పనులున్నాయి, ఈ 5 రోజులలో ఖచ్చితంగా చేయాలి అని విధంగా అంటాడు. అది కాదండి, మా ఇంటికైనా రాండి అని అంటుండగా, వద్దు శారదా, ఇప్పుడే నా వల్ల నువ్వు చాలా బాధపడుతున్నావు, ఇంకా నేను బాధ పెట్టదలుచుకోలేదు. అందుకే కొన్ని రోజులు నేను ఏకాంతంగా ఉంటాను, కొన్ని చేసే పనులు చాలా ఉన్నాయని చెప్పేసి ఈ విధంగా కృష్ణప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత కృష్ణప్రసాద్ ఇక ఆలోచిస్తూ ఉంటాడు. ఎలాగైనా అపూర్వ బండారం బయట పెట్టాలి, ఈ 5 రోజులలో ఖచ్చితంగా ఆ అపూర్వనే భూమి మీద లేకుండా చేస్తే సరిపోతుందని చెప్పేసి కోపంతో ఇక ఆలోచిస్తూ ఉంటాడు. అపూర్వతో మాట్లాడాలంటే తనని రప్పించాలి అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుండగా అపూర్వ కేపీ బయటికి రావడం గుర్తు చేసుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈ కేపీ బయటకు వచ్చిన తర్వాత నా బండారం బయట పెడతాడా అని చెప్పేసి చాలా కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోపు కేపీ వెంటనే అపూర్వకు ఫోన్ చేస్తాడు. కేపీ నెంబర్ చూసి కాల్ లిఫ్ట్ చేస్తుంది. ఏంటి కేపీ, ఎందుకు ఫోన్ చేసావు? నీతో మాట్లాడాలి. నాతోనా? నువ్వు నాతో ఏం మాట్లాడతావు? రాను. ఎక్కడికి రాను? ఓహో, అయితే రాకు. నీ బండారం నా చేతిలో ఉంది కదా, ఆ బండారాన్ని బయట పెడతాను. సరే సరే వస్తానులే అని చెప్పేసి వెంటనే ఒక అడవులలోకి రమ్మంటాడు. ఆ అడవులలోకి వచ్చిన అపూర్వ, ఏంటి ఇక్కడికి రమ్మని చెప్పావేంటి అని అంటుండగా, ఎందుకు రమ్మనంటే నీతోని మాట్లాడాలంటేనే ఇక్కడికి రావాలి కదా, ఎవ్వరు చూడకుండా అయితేనే నీకు నాకు సేఫ్టీ కదా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు. అన్యం పుణ్యం తెలియని శోభచంద్రని చెల్లిగా నేను నమ్మితే తనని ప్రాణాలు తీసావు, అది నా చేతులారా చేశానని చేపించావు. పాపాలు చేసేది నువ్వు, నేరాలు చేసేది నువ్వు, నేను చేశానని చెప్పేసి నా మీద తోస్తావా? అంతటితో నువ్వు ఆగవు. రేపు గగన్ని, భూమిని, శారదని ఇంకేదో చేస్తావు. నీ ఆగడాలకు ఆనకట్ట వేయకుండా వాళ్ళ ప్రాణాలు తీస్తావు. ఏమో నాకడ్డొచ్చిన వాళ్ళ ప్రాణాలు కూడా తీస్తానేమో, చెప్పలేను కదా అని అపూర్వ అంటుంది. అందుకే అందరికీ ప్రశాంతత కావాలంటే నువ్వు ఉండకూడదు అపూర్వ. ఏం మాట్లాడుతున్నావు కేపీ? పిచ్చి కాని పట్టిందా? అవును, పిచ్చి పట్టింది. ఎందుకు తెలుసా?
ఎలాగూ నేను జైల్లో ఉన్నా, ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చాను. నిన్ను చంపేస్తే అదే శిక్ష కదా పడేది. 100 మందిని చంపినా అదే శిక్ష, ఒక్కని అదే శిక్ష. అందుకనే నేను గట్టిగా నిర్ణయించుకొని నిన్ను చంపడానికి ఇక్కడి దాకా పిలిపించాను. వదిలిపెట్టనా పూర్వ, నిన్ను చంపేస్తానని చెప్పేసి వెంటనే చాక్ తీసుకొస్తాడు కదా, ఆ కత్తి వెంటనే తీస్తాడు. ఏంటి పిచ్చిగాని పట్టిందా, నన్ను చంపుతావా అని చెప్పేసి వెంటనే ఇక అపూర్వను చంపబోతుండగా కేపిని అటు తోసేసి వెంటనే కేపి దగ్గర నుంచి తప్పించుకుంటుంది. వెంటనే కేపి అపూర్వను పట్టుకుంటాడు. ఇక వద్దు కేపి, నన్ను చంపదు కేపి అంటుండగా వెంటనే మెడకు కత్తి పెట్టంగా సరికి ఈలోపు శరత్చంద్ర కేపి అని చెప్పేసి రివాల్వర్ షూట్ చేయడానికి పట్టుకొస్తాడు. శరత్చంద్ర, నువ్వు నన్ను చంపాలనుకుంటే ఈ అపూర్వ ప్రాణాలు ఇక్కడే గాల్లో కలిసిపోతాయి అని చెప్పేసి బెదిరించి అక్కడి నుంచి నీ భార్య బ్రతకాలంటే నువ్వు ఆ గన్నును వదిలేయి అంటాడు. అప్పుడు వెంటనే శరత్చంద్ర ఆ గన్నును వదిలేస్తాడు. ఎట్టి పరిస్థితిలో నీ భార్య బ్రతకాలంటే నువ్వు ఇక్కడే ఉండాలి, నా వెనకాలొస్తే నీ భార్య ప్రాణాలు నా చేతిలో పోడు ఖాయం అని చెప్పేసి అంటుండగా వెంటనే కేపి అపూర్వను తీసుకొని వెళ్తాడు. మరి అపూర్వను కిడ్నాప్ చేసిన తర్వాత ఏం చేయబోతున్నాను, నిజాన్ని బయట పెట్టిస్తాడా అనేది రివ్యూలో తెలుసుకుందాం. అస్సలు మిస్ కాకుండా చిన్న లైక్ కొట్టండి.